ఇతని పేరు సురేష్. ఇతను ఒక పెయింటర్. బతకడానికి డబ్బుంటే చాలు అనుకునే మనస్తత్వం ఇతనిది. ఇతని పేరు రమేష్. ఇతను కూడా పెయింటరే. డబ్బే ముఖ్యం అనుకునే మనస్తత్వం ఇతనిది. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వీరిద్దరి జీవితంలో ఏం జరిగిందనేదే మన టార్గెట్ కథ. ఏమయ్యా 30 రోజులు పని 30 రోజులకు 30,000 వస్తాయి. ఇలా చేస్తే ఎలాగా? పద్ధతి కాదు ఇది. ఆలోచించు. తప్పు ఇది, చాలా తప్పు. ఓకేనా? నెలంతా పని చేయకూడదు. ప్రతి ఆదివారం రెస్ట్ తీసుకోవాలి. అలాగే పర్సనల్ పనులు చేసుకోవడానికి ఇంకో 2-3 రోజులు సెలవు కూడా తీసుకోవాలి. ఓనర్లు అలాగే తొందర పెడతారు. వాళ్ళకి ఎడిపోయింది. నేను మాత్రం ప్రశాంతంగా ఈ వర్క్ చేసుకుంటాను. నమస్తే అండి సౌకర్ గారు. మీ బండి లెటరింగ్ ఉంది కదండి, సురేష్తో రాపిస్తాము. సురేష్ ఎందుకయ్యా మన ఆదివారం రమ్మంటే రాలేదు? ఒక రోజు వస్తే ఒక రోజు రాడు. ఇలాగైతే ఎలాగవుతుంది? అవ్వదు కదా మనకి. వద్దు, దాంతో రాయించ. రమేష్ చొప్పున 100 బళ్ళకి 1,00,000 రూపాయలు వస్తాయి. సురేష్లా చేయకుండా హ్యాపీగా చేసుకుంటే 1,00,000 రూపాయలు మిగులుతాయి నీకు. ఓకేనా? రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేయాలి. అస్సలు రెస్ట్ తీసుకోకూడదు. డబ్బే ముఖ్యం. మొత్తం 100 బళ్ళు రాయాలి. అంటే రోజుకు 3 బళ్ళు లెక్క. రాత్రి పగలు కష్టపడి రాస్తే నెల రోజుల్లోనే 100 బళ్ళు అయిపోతాయి. అంటే నెల రోజుల్లోనే 1,00,000 రూపాయలు సంపాదించేయాలి. అస్సలు రెస్ట్ తీసుకోకూడదు. ఒంటికి కొంచెం నీరసంగా ఉన్నా పర్వాలేదు, కానీ అస్సలు రెస్ట్ తీసుకోకూడదు. గబగబా రాసేయాలి. మొత్తం పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసేసి 1,00,000 రూపాయలు సంపాదించేయాలి. డబ్బు 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 డబ్బు. ఈ 10 రోజుల్లో అప్పుడే 30 బళ్ళు కంప్లీట్ చేసేసాను. డబ్బు 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 డబ్బు. అబ్బా, 10 రోజులు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నీరసంగా ఉన్నట్టుంది, కళ్ళు తిరుగుతున్నట్టుంది. అబ్బా, పడ్డానురా. బా, గట్టిగా దెబ్బ తగినట్టుంది తలకి. బ్లడ్ బాగా కారిపోతున్నట్టుంది. అబ్బా, అబ్బా, చాలా బ్లడ్ పోయింది. చాలా నీరసంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టుంది. బా, గుండెలో నొప్పిలా ఉంది. చచ్చిపోయేటట్టున్నాను. బా, అనవసరంగా ఓవర్గా పనిచేశాను. కొంచెం రెస్ట్ తీసుకోవాల్సింది. బా, చచ్చిపోయేటట్టున్నాను. చచ్చాను రా బాబోయ్, చచ్చాను రా. డబ్బు విలువైనదే, కానీ డబ్బు కంటే ప్రాణం ఇంకా విలువైనది.